హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిక్ 360. 2 నెలల పాటు మనందరికీ అన్ఇంటరప్టెడ్ ఎంటర్టైన్మెంట్ ని పనిచేయడానికి ఐపీఎల్ వచ్చేసింది. ఈసారి సీజన్ ఓపెనర్ లో భాగంగా సదర్న్ డర్బీ కింద ఎస్ఆర్హెచ్ అండ్ ఆర్సీబీ చిన్నస్వామి వేదికగా తలపడబోతున్నాయి. అయితే ఈ మ్యాచ్ లో ఎవరికి బెటర్ ఎడ్జ్ ఉంది అని తెలుసుకోవాలి అంటే తప్పకుండా స్టేడియం స్టాట్స్, పిచ్ రిపోర్ట్ తో పాటు 2 ప్లేయింగ్ లెవెన్స్ ఫ్రేమ్ చేసి చూడాలి. సో ఇవన్నీ తెలియాలంటే వీడియో ఎండ్ వరకు చూసేయాలి కదా, అందుకనే చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఏ పాయింట్ మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ మటుకు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, మ్యాచ్ జరిగే టైంలో వెదర్ కండిషన్స్ ఎలా ఉంటాయి అంటే 24 to 28 degrees మధ్యలో వెదర్ అయితే ఉంటుంది. కూల్ బ్రీజ్ తో పాటు 60% హ్యూమిడ్ లెవెల్స్ ఉంటాయి అండ్ వర్షం పడే ఛాన్సెస్ 5% మటుకే ఉంటాయి. బట్ హ్యూమిడ్ లెవెల్ 60% కన్నా తక్కువ ఉంటాయి కాబట్టి తప్పకుండా డ్యూ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అది పిచ్ రిపోర్ట్ ని తప్పకుండా ఇంపాక్ట్ చేస్తుంది. దో మ్యాచ్ ఆడేది బ్లాక్ సాయిల్ పిచ్ పైన అయినప్పటికీ బాల్ అయితే బ్యాట్ పైకి ఈజీగా వస్తుంది. పేసర్స్ కి హెల్ప్ ఉన్నప్పటికీ బాల్ పైన అంత కంట్రోల్ ఉండదు, బాల్ స్లిప్ అనేది ఎక్కువ అవుతుంది. కాబట్టి తప్పకుండా బెటర్ బ్యాటర్స్ కి ఇక్కడ హెల్ప్ ఉంటుంది. అండ్ టాస్ గెలిచిన కెప్టెన్ ఎవరైనా కూడా బౌల్ ఫస్ట్ చూస్ చేసుకుంటారు, ఎందుకంటే గత 2 సీజన్ల నుంచి ఇక్కడ ఫస్ట్ ఇన్నింగ్స్ అండ్ యావరేజ్ 190+ ఉంటా ఉంది అండ్ దాన్ని డిఫెండ్ చేసుకోవడం కూడా కష్టంగా మారిపోతుంది. కాబట్టి తప్పకుండా కూడా టాస్ గెలిస్తే కెప్టెన్ బౌల్ ఫస్ట్ చూస్ చేసుకుంటాడు అండ్ చేస్ చేయడానికి కూడా కాస్త ఈజీగానే ఇక్కడ మారుతూ ఉంటుంది. బట్ ఇప్పుడు ఆ చేస్ చేయడానికి కాస్త కష్టంగా మార్చాలి అని బీసీసీఐ అండ్ ఐపీఎల్ ఎపెక్స్ కౌన్సిల్ వాళ్ళు చాలా రూల్స్ అయితే తీసుకొస్తూ ఉన్నారు. గతంలో ఆ డ్యూ వల్ల ఎక్కువ ఇంపాక్ట్ అవుతా ఉంది అని ఆ డ్యూని అరికట్టడానికి ఏదో కెమికల్ ఫార్ములా కింద ఒకటి కనిపెట్టి దాన్ని కూడా గ్రౌండ్ పైన చల్లి చూశారు, కానీ డ్యూ అయితే యథావిధిగానే ఫామ్ అవుతా ఉంది. సో అది కూడా వర్కౌట్ కాలేదు అని ఈసారి సింపుల్ గా ఏం చేయబోతా ఉన్నారంటే ఎవ్రీ 10 hours ఒక బాల్ అయితే చేంజ్ చేస్తారు. దానివల్ల బాల్ ఎక్కువ వెట్ అయి ఉంటుంది కదా, సో దాని నుంచి తప్పించుకోవడానికి బౌలర్స్ గ్రిప్ చేసుకోవడానికి అయితే కాస్త అవకాశం ఉంటుంది. బట్ కాకపోతే సెకండ్ ఇన్నింగ్స్ జరిగే టైంకి డ్యూ ఎక్కువ ఉంటుంది. సో 10 hours తర్వాత బాల్ చేంజ్ చేసినప్పటికీ డెత్ ఓవర్స్ ఏవైతే లాస్ట్ 4 ఓవర్లు ఉంటాయో ఆ లోపు 6 hours బౌలింగ్ వేసేసి ఉంటారు కాబట్టి మరి యథావిధిగా సేమ్ స్టోరీనే ఉంటుంది. కాబట్టి ఎన్ని రూల్స్ వచ్చినా, ఎన్ని సప్లిమెంటరీస్ కింద వచ్చినా కూడా తప్పకుండా టాస్ గెలిచిన కెప్టెన్ మటుకు చిన్న సామిలో బ్యాట్ ఫస్ట్ చేయడానికి అయితే సాహసం చేయడు. ఎందుకంటే ఓవరాల్ గా ఇక్కడ 100 మ్యాచెస్ జరిగితే అందులో 57 times సెకండ్ బ్యాటింగ్ చేసిన టీమ్సే గెలిచాయి. సో బెటర్ రికార్డ్ ఉంది కాబట్టి తప్పకుండా టాస్ గెలిచిన కెప్టెన్ ఎవరైనా కూడా బౌల్ ఫస్ట్ ఎంచుకోవడానికి ట్రై చేస్తాడు. ఇక 2 టీమ్స్ యొక్క హెడ్ టు హెడ్ షాట్స్ ఎలా ఉన్నాయంటే మొత్తం 25 times తలబడితే అందులో మన ఆరెంజ్ ఆర్మీ అహెడ్ 13 times గెలిస్తే ఆర్సీబీ 11 times మటుకే గెలిచింది. ఒకసారి నో రిజల్ట్ గా అయితే మిగిలింది. ఇక ఈ స్టేడియం లో ముఖాముఖి ఎలా ఉంది అంటే మొత్తం 9 సార్లు తలబడితే ఇందులో ఆర్సీబీ చించి పడేసింది. ఏకంగా 5 సార్లు గెలిస్తే మన ఆరెంజ్ ఆర్మీ కేవలం 3 సార్లు మటుకే గెలిచింది. బట్ రీసెంట్ ఫిక్చర్ మటుకు ఆర్సీబీ పైన ఎస్ఆర్హెచ్ బెటర్ రన్స్ కూడా గెలిచింది. ఆ మ్యాచ్ లో 231+ పోస్ట్ చేసి 42 runs తో గెలిచారు. సో అది కొంచెం వీళ్ళకి మోరల్ గా బూస్ట్ గా ఉంటుంది. ఇక దాంతో పాటు ఓవరాల్ గానే రికార్డ్స్ కనుక చూసుకున్నట్లయితే ఆర్సీబీకి ఈ చిన్న సామిలో మొత్తం 100 మ్యాచెస్ ఆడిన ఎక్స్పీరియన్స్ ఉంది. బట్ విన్నింగ్ పర్సెంటేజ్ మటుకు అవే గేమ్స్ తో కంపారిజన్ ఇక్కడ చాలా తక్కువ ఉంది. అవే గేమ్స్ వీళ్ళు ఆడుతున్నప్పుడు క్లోజ్ టు 60% విన్నింగ్ ఉంటే ఇక్కడ మటుకు జస్ట్ 45% మటుకే ఉంది. అది మన ఎస్ఆర్హెచ్ కి కాస్త అడ్వాంటేజ్ గా మారుతుంది. ఇక 2 టీమ్స్ యొక్క కంపోజిషన్ ఈసారి ఎలా ఉంది అంటే ఫస్ట్ ఆర్సీబీ గురించి మాట్లాడుకుందాం. ఆల్మోస్ట్ లాస్ట్ టైం ట్రోఫీ విన్ అయిన టీం మన డిఫెండింగ్ ఛాంపియన్స్ కాబట్టి స్క్వాడ్ లో పెద్ద చేంజెస్ అయితే ఏం తీసుకురాలేదు. జస్ట్ ఏవో కొన్ని బ్యాకప్స్ మటుకే బిల్డ్ చేసుకున్నారు. అది మినహాయిస్తే సేమ్ ప్లేయింగ్ లెవెన్ తోనే వెళ్తారు. బట్ కొంచెం ఇబ్బంది పెట్టే అంశం ఏంటి అంటే వాళ్ళ డెత్ ఓవర్ స్పెషలిస్ట్ అయిన ఎస్ డయల్ టోటల్ ఈ సీజన్ కి అందుబాటులో ఉండడు. అండ్ దాంతో పాటు జాష్ హెచల్వుడ్ కూడా ఇనిషియల్ మ్యాచెస్ కి అయితే అందుబాటులో ఉండడు. ఈ 2 వీళ్ళకి కాస్త ఇంపాక్ట్ చేస్తాయని నేను అనుకుంటా ఉన్నాను. బట్ బ్యాటింగ్ అయితే అవుట్ అండ్ అవుట్ అద్భుతమైన ఫామ్ లోనే ఉన్నారు. ముఖ్యంగా విరాట్ కోహ్లీకి ఈ స్టేడియంలో 3000+ రన్స్ స్కోర్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ దాంతో పాటు ఈ స్టేడియం అంటే పూనకాలు వచ్చేసాయి. యావరేజ్ క్లోజ్ టు 57 ఉంది. సో ఇంకొకసారి కూడా ఖచ్చితంగా 50 లోడింగ్ అనే చెప్పొచ్చు. సో బ్యాటింగ్ వైజ్ చూసుకున్నట్లయితే ఏ ప్రాబ్లమ్స్ లేవు. రజత్ పద్దార్ కూడా లాస్ట్ ఇయర్ ఇంజురీస్ వల్ల కొన్ని మ్యాచ్లు మిస్ అయ్యాడు, కానీ ఈసారి ఫుల్ ఫిట్ గా కనిపిస్తా ఉన్నాడు. ఇక ఫినిషర్స్ గా వచ్చే టీమ్ డేవిడ్ అండ్ రోమర్ షెపర్డ్ కూడా అంతే, లాంగ్ హ్యాండిల్ సేమ్ యథావిధిగా వాడగల అబిలిటీ అయితే వాళ్ళకు ఉంటుంది. బట్ బౌలింగ్ లోనే కాస్త కాజ్ ఆఫ్ కన్సర్న్స్ కింద రైజ్ అవుతాయి. ఒకసారి ప్లేయింగ్ లో ఉంచుతాం, అప్పుడు మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఓపెనర్స్ గా యాజ్ యూజువల్ విరాట్ కోహ్లీ అండ్ ఫిలిప్ సాల్ట్, followed by Venkatesh Iyer at number 3, Rajat Patidar captain at number 4, Jitesh Sharma at number 5, Krunal Pandya at number 6, Romare Shepherd at number 7, Rafiq Dar Salam at number 8, Suyash Sharma at number 9, Bhuvneshwar Kumar at number 10 and ఇక 11 లో వచ్చేసి జేకబ్
డఫీ. ఇక ఇంపాక్ట్ ప్లేయర్ ఎవరైనా తీసుకోవాలి అంటే టీమ్ డేవిడ్ తీసుకుంటే సరిపోతుంది. మొత్తం 12 man స్క్వాడ్ అయితే ఉంటుంది. సో ఇది ఓవరాల్ ప్లేయింగ్ 11 అయితే. ఇప్పుడు ఒకసారి SRH గురించి బ్రీఫ్ గా మాట్లాడుకున్నట్లయితే వీళ్ళు కూడా స్క్వాడ్ బాగానే బిల్డ్ చేసుకున్నారు, కానీ ప్రతిసారి మన వాళ్ళు చేసే తప్పిదం ఏంటి అంటే బౌలర్స్ పైన ఇన్వెస్ట్మెంట్స్ కాస్త తక్కువగా చేస్తూ ఉంటారు. ఈసారి కూడా అంతే. షమీన్ వదిలేసాక మనకి ఆ ఎక్స్పీరియన్స్ అయితే మిస్ అయిపోయింది ఇండియన్ బౌలింగ్ అటాక్ లో. సో మనం హర్షల్ పటేల్ అండ్ జయదేవ్ ఊనాడ్కట్లతోనే సర్దేసుకోవాల్సి ఉంటుంది. బట్ పెద్ద ఇంపాక్ట్ ఎక్కడ క్రియేట్ అవుతా ఉంది అంటే ప్యాట్ కమిన్స్ యాజ్ కెప్టెన్ గాను అండ్ బౌలర్ గాను తీవ్రంగా మిస్ కాబోతా ఉన్నాం. అతని టాక్టిక్స్ అండ్ అతను వేసే ఎత్తుగడలు చాలా మనం మిస్ కాబోతా ఉన్నాం. ఈ మ్యాచ్ లో క్రూషియల్ మ్యాచ్ అయితే తన అందుబాటులో లేకుండా పోతూ ఉన్నాడు. బట్ మన బ్యాటర్స్ ఎవరైతే ఫామ్ లో లేకుండా ఉన్నారో అభిషేక్ శర్మ అండ్ ట్రావిస్ హెడ్ ఫామ్ లోకి రావడానికి ఇది బెటర్ పిచ్ అండ్ బెటర్ స్టేడియం గా మారుతుంది. ఎందుకంటే వరల్డ్ కప్స్ లో అటు ఆస్ట్రేలియా ట్రావిస్ హెడ్ అండ్ ఇటు అభిషేక్ శర్మ ఇండియాకి ఇద్దరికి రన్స్ అయితే పెద్దగా రాలేదు. సో అది కరెక్ట్ చేసుకోవడానికి ఈ స్టేడియం అయితే కాస్త కలిసి వస్తుంది. అది మినహాయిస్తే మనకి అదే ప్రాబ్లమ్స్ చెప్తూనే ఉన్నాం, బౌలింగ్ ప్రాబ్లమ్స్. బట్ బ్యాటింగ్ రెండు టీమ్స్ కి నువ్వా నేను అన్నట్టు చాలా హెవీ స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. ఒకసారి SRH ప్లేయింగ్ లో కూడా చూసేసి మిగతా కంపారిజన్ చూద్దాం. ఓపెనర్స్ గా యాజ్ యూజువల్ ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఫాలోడ్ బై ఇషాన్ కిషన్ అట్ నంబర్ 3, Henry Klaasen at number 4, Nitish Kumar Reddy at number 5, Liam Livingstone at number 6, Aniket Verma at number 7, Harish Dubey at number 8, Harshal Patel at number 9, Jishan Ansari at number 10, Ishan Malinga at number 11 అండ్ జయదేవ్ ఉనాడ్కట్ అట్ నంబర్ 12. సో ఇప్పుడు మీరు రెండు టీమ్స్ ప్లేయింగ్ లెవెన్ చూసేస్తారు కదా, రెండిట్లో ఏ టీమ్ కాస్త అహెడ్ అనిపిస్తా ఉంది అంటే ఎవరైనా టక్కుని చెప్పేస్తారు. బెటర్ బౌలింగ్ ఉంది కాబట్టి కాస్త ఆర్సీబీకి ఎడ్జ్ ఉంటుంది అంటారు. కానీ మన వద్ద ఏమవుతుందంటే బెటర్ బ్యాటింగ్ డెప్త్ అనేది ఉంది. సో వస్తూనే ఉంటారు. అనికేత్ వర్మ అట్లాంటి ప్లేయర్ నంబర్ 6, నంబర్ 7 లో వస్తా ఉన్నాడు అంటే మనకి ఎంత ఇన్ డెప్త్ ఉందో ఒకసారి మీరు ఆలోచించండి. సో దాని వల్ల మనకి బ్యాటింగ్ లో ఆ ఎడ్జ్ అనేది ఉంటుంది. సో బౌలింగ్ బాగాలేకపోయినా కూడా కనీసం ఒక 220-230 రన్స్ కనుక చేయగలిగితే లాస్ట్ టైం ఎలా అయితే చేశారో లక్నో వేదిక జరుగుతా ఉన్నప్పుడు ఆర్సీబీతో, అప్పుడు మనకి ఛాన్స్ ఉంటుంది. కానీ లేదు ఒక 190 లేదా ఒక 180 మధ్యలో కొట్టి డిఫెండ్ చేసుకోవాలి అనుకుంటే ఆర్సీబీ వాళ్ళు ఈజీగా చేజ్ చేసేస్తారు. కోహ్లీ ఎలాంటి చేజ్ మాస్టరో మనకు తెలుసు. మన మ్యాచ్ గెలవాలి అంటే మనకున్న బౌలింగ్ కి ఖచ్చితంగా చిన్నస్వామి వేదికగా మనం 200+ పోస్ట్ చేస్తే తప్ప మ్యాచ్ లో నిలవం. లేదంటే కనుక తప్పకుండా ఆర్సీబీ వాళ్ళు మ్యాచ్ ఈజీగా గెలిచేస్తారు. ఇక ప్లేయర్స్ టు వాచ్ అవుట్ ఎవరైనా ఉన్నారు అంటే ఆర్సీబీ సైడ్ నుంచి చాలా రోజుల తర్వాత కోహ్లీ బ్యాట్ పడతా ఉన్నాడు కాబట్టి కోహ్లీ బ్యాటింగ్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తా ఉన్నాను. ఎందుకంటే మ్యాచ్ ని అటు నుంచి ఇటు నుంచి అటనే ఈజీగా తిప్పేయగల కెపాసిటీ కోహ్లీకి ఉంది కాబట్టి ఆర్సీబీ తరపు నుంచి ప్లేయర్ టు వాచ్ అవుట్ అయితే మాత్రం. ఇక మనకి ప్లేయర్ టు వాచ్ అవుట్ ఎవరు అంటే ఇషాన్ కిషన్. ప్రెసెంట్ T20 వరల్డ్ కప్ లో అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు. నంబర్ 3 లో వచ్చి కూడా రన్స్ అద్భుతంగా స్కోర్ చేశాడు కాబట్టి మన సైడ్ నుంచి ప్లేయర్ టు వాచ్ అవుట్ ఇషాన్ కిషన్ అవుతాడు. సో ఓవరాల్ గా ఇది మన ప్రివ్యూ. దీనిపై మీ ఫ్రెండ్స్ అంటే కింద కామెంట్ తెలియజేయండి. మరి నెక్స్ట్ లో కలుసుకుందాం. అంతకు సెలవు. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో. అన్నట్టు వీడియో వచ్చితే లైక్ చేసి ఛానల్ మటుకు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్.